ఇలా చూస్తే గూడు అనేది ఎలా కట్టినాయో చూడండి. ఇక్కడ చిలుకలు అని చెప్పుకోవచ్చు, పిచ్చుకలు కరెక్ట్గా తెలియదు. ఒక పక్షి అనేది ఇలా గూడు అనేది కట్టడం జరిగింది. చూడండి, ఒక్క ఒక్క ఓకే ఎక్కడ పడితే అక్కడ మిగిలిన కరెక్ట్గా చెప్పాలంటే గడ్డి లేకపోతే ఎండిపోయినవి ఇలా ఇలా పడినేటివి తెచ్చి గూడు కట్టుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ పక్షులు, ఇక్కడ రకరకాల పక్షులు ఉంటాయి. ఒక పక్షి ఏమో ఇలా రౌండ్గా ఇలా కడతాయి. చూడండి, ఇది వెరైటీగా కింది నుంచి పై వరకు ఇలా కట్టిందని చెప్పుకోవచ్చు. చూస్తే మనకు బూట్లు సాక్స్లు లాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయో, ఇక్కడ లైన్గా ఒకటి తర్వాత ఒకటి చూడండి ఎలా ఉన్నాయో. ఈ ప్రదేశం చూస్తే కింద వాటర్ ఉన్నాయి. ఎలా గూడు కట్టింటే చూడండి, అసలు ఎలా కట్టినాయో మనకే తెలియట్లేదు. అలా కట్టాయని చెప్పుకోవచ్చు గూడు. ఇటువైపు నుంచి చూస్తే కింద వాటర్ అనేది ఉంది. కింద వాటర్ చూస్తే చూడండి, కింద ఏదైనా పక్షి కింద పడిపోతే నీళ్ళలోనే పడిపోయేటట్టుగా ఇలాంటి ప్లేసుల్లో గూడు కట్టాయని చెప్పుకోవచ్చు. ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఆ గూళ్ళల్లో ఒక్క పక్షి కూడా కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదో నాకైతే తెలియట్లేదు. చూడండి, ఒక్క దాంట్లోనే ఒక్క పక్షి చుట్టూ తిరుగుతున్నా అస్సలు కనపడట్లేదు. ఎక్కడ చూసినా ఇక్కడ గూళ్ళే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడనో దూరంగా అరుస్తున్నాయి పక్షులు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశం చూస్తే చుట్టూ చూడండి, ఇలా చెట్లు అనేటివి వేశారు అప్పట్లో. మళ్ళీ ఎందుకు ఆలోచించి వేశారో నాకైతే సమంగా తెలియట్లేదు. ఇడ చూస్తే వైర్ అనేది ఎవరో ఇక్కడ తెంపారని చెప్పుకోవచ్చు. ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ కరెంట్ లేదు, చెట్లకి నీళ్ళు కూడా మోటార్ వేయలేదు. ఇవి ఉంటాయి ఇక్కడ. సరే, వాటర్ పెట్టలేదు, చెట్లు మా డాడీ చూసుకుంటాడు. ఇక్కడ వైర్ వేపిస్తే ఇక్కడ వాటర్ వస్తాయి, లేకపోతే రావు. ఇక్కడ చూడండి, ఈ చుట్టూ చూస్తే మనకు ఇలా ఉంది. కొద్దిగా సమంగా కనపడట్లేదని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ చుట్టుముట్టు చెట్లతో ఉంది ఈ ప్రాంతం. చూడండి, పక్షే ఒకటొకటి పుల్ల లాంటిది తెచ్చి అంత పెద్ద గూడు కట్టుకునింది. ఇది మామూలు విషయం కాదు. ఒక్కొక్క పుల్ల తెచ్చి గూడు కట్టుకోవడం అంటే చాలా కష్టమైన ప్లేసుల్లో గూడు అనేది పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఇలా మనం జంతువులని చూసి నేర్చుకోవచ్చు. మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఆ విధంగా కష్టపడాలి. చూడండి ఎలా కష్టపడ్డాయో. ఇప్పుడు చూస్తే పక్షులు ఒక్క పక్షి కూడా దానిలో కనపడట్లేదు. ఇలా ఉందని చెప్పుకోవచ్చు పరిస్థితి. చాలా కొద్దిగా మంచిగా అవుతుంది తప్పకుండా. ఈ గూడు అనేది కొద్దిగా మిగిలిన ఏం లేకపోయినా ఇక్కడ దాని కష్టం అంటూ ఇలా మన కళ్ళకు కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ పక్షులు లేవు, పక్షి అనేదే లేదు. దూరంగా పక్షుల సౌండ్లు వినపడుతున్నాయి. చూడండి, దాని కష్టం మాత్రం ఇలా నిలిచిపోతుంది. మనకు ఒక
ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. పక్షి జంతువులే బతుకుతున్నాయి, మనం బతకలేమా అనేటట్టుగా